అయితే ఆ వ్యక్తి తన ఇంట్లో తీసుకొచ్చి ప్రతి రూపాయి ఇంట్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి ఒక రూపాయి కూడా మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మాకు 4 డిఏలు బకాయి ఉంది. తక్షణమే 4 డిఏలు కూడా విడుదల చేయాలని, అదేవిధంగా మాకు కొత్తగా క్రియేటివ్ జైలంలోనే గత ప్రభుత్వంలో నియమించిన జైలమ్మల్లో వారికి కొత్త సర్వీస్ లొకేషన్ పేరుతో వారిని ఏదో నామమాత్రం జీతంతో ఇప్పటిదాకా విడిచాకరి చేయించుకుంటున్నారు. అయితే ఆ పాత సర్వీస్ కొత్త సర్వీస్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో అది రద్దు చేసి కొత్త పాత రెగ్యులేషన్ చేయాలని యాజమాన్యం మనం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్ముకొని ఇంచుమించు సుమారు ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 25,000 మంది అయితే ఉన్నారండి. కాంట్రాక్ట్ కార్మికులు వారికి కూడా ఖాళీ చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిని కూడా తక్షణమే రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా మా డిఎల్ వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని మేము మా జేసీ తరఫున వేళ తరఫున చేస్తున్నాం. అయితే ఈ జేసీ తరఫున మా కలెక్టర్ గారి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. వినతిపత్రం ఇచ్చిన తర్వాత తదుపరి మా కేంద్ర జేసీ పిలుపు మేరకు మా ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి మనకి ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. కాబట్టి దీనికి ఏమైనా ఉంటే తగిన మూల్యం చెల్లించుకుంటున్న బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ బాలకుమార్ చైర్మన్ కాంగ్రెస్.